ఎవరు చెప్పారో గానీ చాలా చక్కగా చెప్పారు. ఎదుటివారి సమస్యలను చూసి సంతోషించుకో, ఒకరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని. ఎందుకంటే దేవుడు మనకి ఏదైతే ఇష్టమో దాన్ని మనకిస్తాడు. అలవాట్ల మీద మీరు చాలా స్టోరీస్ వినే ఉంటారు. అలవాటులో పొరపాటని, మన అలవాట్లని బట్టి మన జీవితం ఉంటుందని, ఇలా ఎన్నో వినే ఉంటారు. ఈ అలవాట్లు ఊరికే అవ్వవు. మనం జీవితం అంతా ఈ అలవాట్లలోనే బ్రతుకుతూ ఉంటాం. ఎన్నో అలవాట్లను ఒక్కటిగా చేసి చూస్తే మన జీవితం. చాన్నాళ్ల క్రితం ఒక రాజు ఉండేవాడు. అతను తన ప్రజల్ని, ఆయన ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడు. కొన్ని రోజులుగా రాజుకి ఆయన మనుషుల మీద డౌట్ వచ్చింది. ఆయనకి చాలా ముఖ్యమైన 3 మంత్రులు ఉండేవాళ్ళు. ఆ 3లో ఒకరి మీద ఫండ్స్ మ్యానిపులేట్ చేస్తున్నాడని, సరిగ్గా పనిచేయట్లేదని రాజుకి డౌట్ వచ్చింది. ఆ 3లో ఎవరు అలాంటివారో తెలుసుకోవడం రాజుకి చాలా కష్టమైపోయింది. అందుకని ఒకరోజు 3ని పిలిపించుకొని ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేర్వేరు ప్రాంతాల్లో దట్టమైన అడవులకు పంపించాడు. అక్కడ మంచి ఫ్రూట్ ట్రీస్ని వెతికి ఫ్రూట్స్ని ఆ బ్యాగ్లో వేసుకుని సాయంత్రానికంతా తిరిగి రావాలని చెప్పి పంపించాడు. 3 మంత్రులు అడవికి వెళ్లారు. అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు కోసం చాలా కష్టపడి నిజాయితీగా మంచి మంచి పళ్లను వెతికి అందులో ఫ్రెష్ ఫ్రూట్స్ కోసి బ్యాగ్లో నింపుకున్నాడు. రెండో మంత్రి కొంచెం స్మార్ట్గా ఆలోచించి, రాజుగారికి ఇవన్నీ చూసేంత సమయం ఎక్కడుంటుంది, ఆయనకి ఏమి తీసుకువెళ్ళినా కూడా అన్నీ తిరిగి చెక్ చేయరు కదా అని మంచివా పాడైనవా అని చూడకుండా అక్కడ చెట్టు కింద పడి ఉన్న ఫ్రూట్స్తో తన బ్యాగ్ని నింపేశాడు. ఇక 3వ మంత్రి నిజాయితీ లేని సోమరితనం కలవాడు. రాజు కేవలం బ్యాగ్ మాత్రమే చూస్తాడు, కానీ అందులో ఏముందో చూసే అవకాశం లేదు అనుకుని అతని దగ్గరున్న బ్యాగ్లో ఎండిపోయిన ఆకులు, కొన్ని చిన్న చిన్న రాళ్లు వేసి మొత్తం బ్యాగ్ నింపుకుని వెళ్ళాడు. సాయంత్రం అయింది. రాజు చెప్పిన ప్రకారం 3 వారి వారి బ్యాగులు రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగులు ఓపెన్ చేసి చూడకుండానే 3ని ఒక నెల రోజులు వేరువేరు జైల్లో పెట్టించాడు. వారికి నెల రోజుల వరకు ఎటువంటి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్నే వాళ్లకు ఆహారంగా పెట్టమని భటులను ఆదేశించాడు. మొదటి మంత్రి అన్ని మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చాడు కాబట్టి అతను వాటినే తింటూ నెల రోజులు గడిపేశాడు. పాడైన ఫ్రూట్స్ తీసుకొచ్చినందున రెండవ మంత్రి వాటిని తినడం వల్ల జబ్బుపడి ఎక్కువ రోజులు జైల్లో ఉండలేకపోయాడు. ఇక 3వ మంత్రి తన బ్యాగ్లో ఎండాకులు, కొన్ని రాళ్లు ఉండడంతో కొంచెం కష్టపడి ఆ రోజు మంచి ఫ్రూట్స్ తీసుకుని వచ్చి ఉంటే ఈ రోజు నాకు ఏ ప్రాబ్లం అయ్యేది కాదు అనుకుని పశ్చాత్తాపడ్డాడు. కానీ తినడానికి ఏమీ లేక కొన్ని రోజులకే ఆకలితో జైల్లో చనిపోయాడు. సో మనం ఈ కథ వల్ల నేర్చుకున్నది ఏంటి అంటే, మన పనులను బద్ధకంతో వదిలేయకుండా నిజాయితీగా ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిది. బద్ధకించి పనులను వదిలిపెట్టేస్తే ఇప్పటికిప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనిపించకపోయినా ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అప్పుడు ఆలోచించినా ఎటువంటి ఉపయోగం ఉండదు. బహుశా ఆ సమయంలో నేను ఆ పని చేసుంటే బాగుండేది, మంచి పొజిషన్కి వెళ్ళుండేవాడిని అనిపిస్తుంది. కానీ ఆ రోజు వాళ్ళు కొంచెం బద్ధకంతో ఆ పని చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఎవరైతే కష్టపడి పైకి రావాలనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. మన పనులని మనము నిజాయితీగా, నిబద్ధతతో చెయ్యాలంతే. ఎంత డబ్బిచ్చినా కొనలేని టైంని ఎప్పుడూ వేస్ట్ చేసుకోవద్దు. టైం కూడా 2 విధాలుగా ఉంటుంది. టైంని నువ్వు ఏ విధంగా గడుపుతున్నావు అన్నది ఒకటైతే, రెండవది టైం గడిచిపోతూ ఉంటుంది. పేదవాళ్లకైనా ధనవంతులకైనా సమానంగా ఉండేది ఒకే ఒకటి, అది టైం. ఎందుకంటే ఏ మనిషికైనా సరే 24 గంటల టైమే ఉంటుంది ఒక రోజులో. మనం ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైనే మనం ఎంత ఎదగాలి అనేది ఆధారపడి ఉంటుంది. సో టైంని గుర్తుపెట్టుకో, చేసే ప్రతి పనిపైన నిబద్ధతతో ఉండు.